ఒక ప్రైవేట్ వేదికపై తొలి పాలిటిక్స్ పేరుతో ప్రకాష్ రాజ్ ఏప్రిల్ 14న సోషల్ మీడియాలో ఒక వీడియోని రిలీజ్ చేయగా అందులో రామలక్ష్మణులు ఉత్తర భారతదేశం నుండి వలసొచ్చి దక్షిణ భారతదేశంలోని ఒక తోటలోకి ప్రవేశించి అక్కడి పండ్లని దొంగలించి తిన్నారని, ఆ సమయంలో ఆ ఫలం యజమాని అయిన రావణుడు వీరిని చూసి పట్టుకొని వారు చేసిన దొంగతనంపై రామలక్ష్మణుల్ని ప్రశ్నించినప్పుడు అది కాస్త పెద్ద వివాదంగా మారి ఆఖరికి ఆ గొడవ 2,000 రూపాయలు ప్లస్ జీఎస్టీ బిల్లుల చుట్టూ తిరగడంతో యుద్ధానికి దారితీసింది అని రామాయణాన్ని వక్రీకరించి హేళన చేయగా ప్రకాష్ రాజ్ వీడియో కొద్దిసేపటికే వైరల్ అయింది. దీంతో ఇతని వ్యాఖ్యల్ని చూసిన వారు సెటైరికల్గా హిందూ దేవుళ్ళని అవమానించడమే కాకుండా భారతదేశంలో ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని, ఇదంతా ప్రకాష్ రాజ్ కావాలని చేస్తున్న విభజన రాజకీయాల్లో భాగమని, అంతేకాకుండా తన కమెంట్స్ ద్వారా ఆవు మాంసం తినే వారిని ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నాడని, సొసైటీలో మతపరమైన చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని హిందువులు, హిందూ సంస్థలు ప్రకాష్ రాజ్పై మండిపడుతున్నారు.